నిరసన దీక్ష రైతాంగ పోరాటంలో అమరులైన రైతు వీరులకు ముందుగా జోహార్లు తెలియజేసుకుంటూ మన బీసీ ఫెడరేషన్ చీరాల వారి ఆధ్వర్యంలో ఒక నిరసన దీక్ష చేస్తున్నటువంటి రైతు బాంధవులకి, చేనేత మిత్రులకి, అట్లాగే వామపక్షాల మిత్రులకి, తదితరులందరికీ కూడా ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము భారతదేశంలో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తి. ఈ వ్యవసాయానికి పాలక వర్గాలలో ఏం చేయాలి అనేదంటే, వాళ్ళు అధికారంలో లేనప్పుడు నాకు వ్యవసాయం ముఖ్యం, భారతదేశంలో వ్యవసాయం తర్వాతే ఏదైనా పరిశ్రమలు, ఆ వ్యవసాయం ఉంటేనే రైతులు, ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు అని చెప్తుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క రైతుని గడ్డి విరిచేస్తారు, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వరు, వాళ్ళ యొక్క దిగుబడి వచ్చినటువంటి ఆ పంటకి సరైనటువంటి సదుపాయాలు, మార్కెటింగ్లు, గిడ్డంగులు తెలియజేయరు. ఏంటంటే బడా కార్పొరేట్ రంగాలు, ఈ బడా కార్పొరేట్ రంగాల యొక్క ఫండ్స్ తీసుకొని వారికి అనుకూలంగా ఇస్తారు. వాళ్ళకి ఒక కంపెనీకి, కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి కంపెనీకి కొన్ని లక్షల ఎకరాలు నామకే వాస్తిగా ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ అనేది లేకపోతే ఇంకొక వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి వాళ్ళకి ధారాదత్తంగా భూముల్ని ధారాదత్తంగా చేస్తున్నటువంటి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మనందరం కూడా ఇలాంటి నిరసన దీక్షల ద్వారా పోరాడి ఈ రైతు సంక్షేమానికి మనము, రైతు ఉంటేనే భారతదేశం, రైతు లేకపోతే భారతదేశం లేదు. కాబట్టి ఈ రైతులకి మనం మద్దతుగా తెలియజేస్తూ వాళ్ళ కోసం నిరంతరంగా మనము పోరాడదాం, వాళ్ళకి మద్దతు తెలుపుదాం. ఏదైనా సరే మనందరం ఉమ్మడి శక్తితోటి, ప్రజల తిరుగుబాటుతోటి మనకు కావాల్సినటువంటి ఈ యొక్క రైతులకి ఏదైతే మనకి ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఏదైనా రావాలంటే దాన్ని మనం పోరాటం ద్వారా తెలియజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనం చేసే పోరాటానికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మన విజయం సాధిస్తామని, అట్లాగే ఈ నిరసన దీక్షను కూర్చున్నటువంటి పక్షాలైతేనేమి, చేనేత కార్మికులైతేమి, రైతు బాంధవులు, రైతు బంధువులకైతేనేమి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ ఫెడరేషన్ వారికి, మా మిత్రులకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాను.